తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ప్రవాస తెలంగాణ వాదులు తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడ్డటువంటి అనేక సామాజిక వర్గాలు అర్ధాంతరంగా కేసీఆర్ గారు జియో 3 పేరు మీద ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కులాలు ఇక్కడ బీసీ అర్హత పొందడానికి వీల్లేదని ఆ జీవో తీసుకొచ్చి ఈ వర్గాలకు తీరని అన్యాయం చేశారు. దాదాపు 40-50 సంవత్సరాల పైగా కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వాలు బీసీ జాబితాలో ఉండడం వల్ల బీసీ సర్టిఫికెట్ పొంది ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువు కోసమైనా ఉద్యోగం కోసమైనా ఇవాళ వాళ్ళను బీసీ జాబితాలు తొలగించడం వల్ల కేసీఆర్ గారికి ఏ ప్రయోజనం చేకూరిందో వనగురిందో ఆ భగవంతుడికి తెలుసు. ఇవాళ వాళ్ళు రజతోత్సవ సభలు జరుపుకుంటారు. అంటే సామాజిక న్యాయం అన్నప్పుడు దాని ప్రాంతాల పేరు మీద ఇక్కడ ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు శ్రామికులుగా వ్యాపారులుగా అనేక రకాలుగా ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళకి ఇవాళ తాతలు తండ్రులేమో బీసీలు, కొడుకులు కూతుళ్ళు ఇవాళ ఓసీలుగా పరిగణించేటువంటి అనాలోచిత చర్య. ఆ రోజే నేను స్వయంగా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుని నేను తప్పు పట్టడమే కాకుండా ఈ 26 కులాలను తిరిగి మళ్ళీ బీసీ జాబితాలో చేర్పించాలని చెప్పి పదే ఈ వర్గాలన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో జిల్లాలో నివసిస్తున్నటువంటి 26 కులాలు కళింగ కానీ తూర్పు కాపులు కానివ్వండి లేకపోతే కొప్పుల వెలమ కానీ రకరకాలుగా వాళ్ళు ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళు ఇతరత్ర ప్రాంతాలు. మరి ప్రాంతం వేరైనప్పుడు ఇక్కడికి వచ్చి స్థిరపడి ఈ రాష్ట్రం యొక్క మరి అభివృద్ధిలో కానీ వారి మరి జీవన ఉపాధి కోసం చేత పట్టుకొని వచ్చిన వాళ్ళ మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు చర్య అని చెప్పి ప్రశ్నిస్తే జవాబు లేదు. దాన్ని ఆసరాగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో మరి మమ్మల్ని నమ్మండి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా 26 కులాలు తొలగిస్తాను, అందులో తొలగించిన కులాలను మళ్ళీ బీసీ జాబితాలో చేర్పిస్తానని చెప్పారు. 15 మాసాలుగా వస్తుంది. కేవలం వాళ్ళను ఎన్నికల్లో వాడుకోవడం తప్పితే ఇతరత్ర కాదు. కేటీఆర్ గారు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా మళ్ళీ సమావేశపరిచి మమ్మల్ని నమ్మండి, ఒకసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి, మీకు న్యాయం చేస్తామని చెప్పాడు. ఇద్దరు కూడా మోసం చేశారు. ఆ రోజు నేను స్వయంగా ఈ అంశాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి అనేక కార్యక్రమాలే కాకుండా ఈ వర్గాలు సంఘాలన్నీ నా దగ్గరకు వచ్చినప్పుడు గవర్నర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. గవర్నర్ గారు కూడా వీరు న్యాయం చేయాలా, ఖచ్చితంగా మరి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువు నిమిత్తము చిన్న కొలువుల కోసం బీసీ సర్టిఫికేట్ లేకుండా చాలా అన్యాయానికి గురవుతుందని చెప్పినప్పుడు గవర్నర్ కూడా ప్రభుత్వం సిఫార్సు చేస్తే తప్పకుండా నేను కూడా మరి దానికి అనుగుణంగా మరి జీవోలు తీసుకొచ్చే దాంట్లో సహాయపడతానని చెప్పారు. కానీ ఈ 2 కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మోసం చేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను పూర్తి భరోసా ఇస్తున్నాను, వాళ్లకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 26 తొలగించిన కులాలను బీసీ జాబితాలో చేర్పించడమే కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి ముస్లింల మీద ఉన్నట్టు ప్రేమ, గతంలో బీసీలుగా చెల్లమనేటువంటి వీళ్ళ మీద ఎందుకు ఇంత కక్ష అంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓట్ల కక్కుర్తితో ఈ సంతుష్టికర రాజకీయాలు తెలంగాణ చెలో. సామాజిక న్యాయం అంటే ఏ వర్గాలైతే సామాజిక వివక్ష గురైనాయో ఆర్థికంగా లేదా ఇవాళ రాజకీయ పరంగా కనీసం మరి ప్రాతినిధ్యం లేనటువంటి వర్గాలకు తెలంగాణలో న్యాయం జరగాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఇవాళ రాజ్యసభ సభ్యునిగా నేను నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ రకంగా మొన్న ఢిల్లీలో కూడా సమావేశం జరిగినప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా మిగతా ఇంకైతే మిగిలిపోయిన కులాలు ఈ 2 రాష్ట్రాల్లో బీసీ జాబితాల్లో ఎన్సీబీసీ ద్వారా సర్వేలు జరిగాయో వాళ్ళు చేర్పించే కార్యక్రమం ఎన్సీబీసీ సిఫార్సు చేసింది, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ సందర్భంగా కూడా నేను ప్రస్తావించాను, ఈ తొలగించిన 26 కులాలకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా బీసీ జాబితాలో చేరిస్తే కానీ న్యాయం జరగదని ఈ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ముస్లింలందరినీ కూడా బీసీలు జాబితాలో చేర్పిస్తున్నారు. కానీ వీళ్ళు చేసిన పాపం ఏమిటి అంటే ఎప్పుడో తాత ముత్తాతలు ఎక్కడో మరి ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర నుంచి రావడమే పొరపాట. ఇవాళ